ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ కోసం శరత్చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా న్యాయస్థానం ఆశ్రయించారు. నిందితుల తరపు వాదనలు విన్న న్యాయమూర్తి నాగ్పాల్ తీర్పు వాయిదా వేశారు. మరోవైపు బెయిల్ ఇవ్వద్దని ఈడీ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ కోసం శరత్చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా న్యాయస్థానం ఆశ్రయించారు. నిందితుల తరపు వాదనలు విన్న న్యాయమూర్తి నాగ్పాల్ తీర్పు వాయిదా వేశారు. మరోవైపు బెయిల్ ఇవ్వద్దని ఈడీ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఒకవైపు నిందితులు పూర్తి స్థాయిలో బెయిల్ కావాలంటూ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, మరోవైపు ఈడీ న్యాయవాదులు బెయిల్ ఇవ్వద్దని చెప్తున్నారు. అసలు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు, ఏం జరుగుతోంది? ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్ పై రెవెన్యూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇక గతంలో 2 సార్లు దీనిపై ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. కానీ కొత్తగా మరికొంతమందిని ఈడీ అధికారులు అదుపులో తీసుకోవడం, సిబిఐ అధికారులు కూడా గోరంట్ల బుచ్చిబాబును కూడా అదుపులో తీసుకోవడంతో వారిని విచారించాల్సి ఉంటుంది. వీరికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది, సాక్షులు ప్రభావితం చేస్తారు. ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి వీరికి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఈడీ అధికారులు వాదనలు వినిపించారు. అయితే ఈ నేపథ్యంలోనే వారికి బెయిల్ ఇవ్వకుండా తీర్పు రిజర్వ్ చేశారు ఎంకే నాగ్పాల్ జడ్జి. ఈ రోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అంటే ఉత్తర్వులు బెయిల్ పై ఉత్తర్వులు ఇస్తారా లేదా మళ్ళా కస్టడీ పొడిగిస్తారని వేచి చూడాల్సి ఉంది. అయితే 9వ తారీఖున బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అప్పటికే 8వ తారీఖున పంజాబ్ చెందిన గౌతమ్ మల్హోత్రాను, తర్వాత గోరంట్ల బుచ్చిబాబును, ఆ తర్వాత రాజేష్ జోషి ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. తర్వాత ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కొనుండి మాగుంట రాఘవరెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు. వీరందరూ కూడా ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. గోరంట్ల బుచ్చిబాబు సిబిఐ కస్టడీలో, 14 జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మొదటి నుంచి ఈడీ అదుపులో ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్చంద్రారెడ్డి, వినయ్ బాబు, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రకు సంబంధించి సిబిఐ అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ ఈడీ అధికారులు ఇంకా బెయిల్ పిటిషన్ పై విచారణలు కొనసాగించిన నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నిందితులు. బెయిల్ కావాలంటూ కూడా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాబట్టి మేము ఎటువంటి విచారణ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇప్పుడు విచారణ పిలిచి మేము వస్తాము కాబట్టి మాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా నిందితులందరూ కూడా న్యాయస్థానం ముందు తన అభ్యర్థనను పెట్టుకున్నారు. వారి తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు అనేక రకాలుగా విచారణ చేశారు కాబట్టి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కాబట్టి వీళ్ళకి అందరికి కూడా నిందితులుగా ఉన్న వారందరికీ కూడా బెయిల్ ఇవ్వాలంటూ కూడా న్యాయవాదులు తన వాదనలు వినిపించారు. ఇక ఈ రోజు దానిపై ఉత్తర్వులు ఉండే అవకాశం ఉంది. అంటే గతంలో రిజర్వ్ చేశారు కాబట్టి ఈ రోజు బెయిల్ పై ఉత్తర్వులపై ఈ రోజు వాయిదా వేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అంటే బెయిల్ ఇస్తారా లేదా మరికొంతమంది కొత్తగా ఈడీ అధికారులు మరో 3 సిబిఐ మరొకరిని అదుపులో తీసుకుంది కాబట్టి వారిని విచారించే అవకాశంతో విచారణ దశలో ఉన్నారు. కాబట్టి వారి నుంచి మరికొన్ని విషయాలు రాబడుతున్నాము. ఇప్పుడు ఎవరైతే 4 అదుపులో తీసుకున్నారో ఈడీ కానీ సిబిఐ కానీ వారితో లింకప్ అయి విజయ్ నాయర్, అలాగే అభిషేక్ బోయినపల్లి, శరత్చంద్ర వీరందరూ లింకప్ అయి ఉన్నారు. కాబట్టి వీరికి వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి. రాఘవ్ రెడ్డికి, అలాగే విజయ్ నాయర్ కు, శరత్చంద్రారెడ్డికి, అభిషేక్ బోయినపల్లికి, విజయ్ నాయర్ కు, ఇలా సౌత్ గ్రూప్ సంబంధించి వీళ్ళందరూ మధ్యవర్తిత్వం వహించారు. కాబట్టి అనేక మార్లు సమావేశమయ్యారు. లిక్కర్ పాలసీ గురించి అనేక
రూపకల్పన సందర్భంలో కూడా అనేక సార్లు విజయనగర్ వీరందరితో కూడా ఫోన్ లో సంభాషించారు. ఆ నేపథ్యంలో వీరికి బెయిల్ ఇస్తే బయటకు వచ్చిన తర్వాత ఈ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, అందుకని వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయాలి, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఈడీ అధికారులు తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే దాని తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజుకు వాయిదా వేశారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది. అంటే నిందితులకు అనుకూలంగా వస్తుందా, ఈడీ అధికారులకు అనుకూలంగా వస్తుందా అనేది వేచి చూడాల్సింది. బెయిల్ అయితే 9వ తారీఖున రావాల్సి ఉంది, కానీ మరికొంతమంది అదుపులో తీసుకోవడం వల్ల బెయిల్ అనేది క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈ రోజు తీర్పుపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శివ. బీజేపీ ఏపీ మాజీ